అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. నేను మీ సుప్రియ. ఈరోజైతే మన స్టూడియోలో శోభన్ బాబు గారి వీర అభిమాని, మన ప్రముఖ రంగస్థల నటుడు అయిన చల్లగాలి వెంకటరాజు గారైతే మన స్టూడియోలో ఉన్నారు. ఆ లెజెండరీ యాక్టర్ గురించి అండ్ ఆయన వివరాల గురించి తెలుసుకోవడానికి మనమైతే రెడీగా ఉన్నాము. ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లో ఒక్కసారి విందాము. హలో సార్. ఆయుష్మాన్ భవ తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నామ్మా. ఎందుకంటే మనం అందరం కూడా సర్వే జన సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అంటాం కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, కాబట్టి బాగుంది. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి శోభన్ బాబు గారి వీర అభిమాని అయిన మీరు శోభన్ బాబు గారి గురించి అసలు ఆయన సినీ రంగంలోకి ఎలా ప్రవేశించారు అనేది మీ మాటల్లో చెప్పండి సార్. శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా ఉందమ్మా. అయితే ఉదయం మనం లేస్తూనే మనకు కనిపించే దైవం సూర్యభగవానుడు, కాబట్టి సూర్యభగవాను స్తుతించి ఒక శ్లోకం పాడి, శోభన్ బాబు గురించి ఒక శ్లోకం పాడి మనం ఈ కార్యక్రమం ప్రారంభిస్తాము. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. ఇక నేను శోభన్ బాబు గారికి వీరాభిమాని. శోభన్ బాబు నటాగ్రగణ్యం, విశ్వ తెలుగు ప్రేక్షకానా ప్రియం, శ్యామాలాపయ దుగ్ధ సింధు శశినం గర్వైక దూరస్థితం, స్వీయామోఘ సుకీర్తి జహ్ను తనయా సుస్నాపితా శాంతరం, సౌందర్యైక నికేతనోత్తమతనో వందే గుణాంభోనిధిం. శోభన్ బాబు నటాగ్రగణ్యం, విశ్వ తెలుగు ప్రేక్షకానా ప్రియం. మా శోభన్ బాబు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు నటించిన సినిమాలను చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నటించాలని చెప్పి చెన్నైకి వచ్చి సినిమాల గురించి ప్రయత్నించాడు. అంటే ఏ విజయం కూడా అంత తొందరగా రాదు ఎవరికి కూడా. కృషితో నాస్తి దుర్భిక్షం. ఆయన చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ చిన్న చితకా వేషాలు కూడా వేశాడు. భక్త శబరి సినిమా లోపల ఒక పాత్ర వేశాడు. ఆ తర్వాత ఎన్నో చిన్న చిన్న పాత్రలు వేశాడు. ఆ తర్వాత ఆయనకు స్టార్డమ్ ఒక్కసారి రాలేదు, కష్టపడ్డాడు అన్నమాట. ఆ తర్వాత గొప్ప నటునిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఓకే సార్. మరి మిమ్మల్ని ఒకేసారి అలా చూస్తే ఆయన కటౌట్ మీలో కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే ఆయన రూపమే మా కళ్ళ ముందు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నో చిత్రాలు, ఎన్నో వేల తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ ఇన్ని మూవీస్లో యాక్షన్ చేశారు కదా. సో ఆయన వీరాభిమాని చిత్రంలో అభిమన్యుడి పాత్ర ఆయనకు ఎంతటి గుర్తింపు తెచ్చింది సార్? వీరాభిమన్యు సినిమా లోపల ఒక చిన్న విచిత్రం జరిగిందమ్మా. యాక్చువల్గా ఫస్ట్ రోజు మధుసూదన్ రావు గారు పిలిపిస్తే ఆ పెద్ద డైలాగ్ ఆయన చెప్పలేకపోయాడు. ఒకరోజు 2 రోజులు పోయిండు, చెప్పలేకపోయాడు. తర్వాత ఇక నాకు రాలే అని చెప్పి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నాడు అనమాట. అప్పటికే ఆయనకు ఫీవర్ అన్నమాట. అయితే 3వ రోజు మళ్ళీ వి మధుసూదన్ రావు గారు డైరెక్టర్ కారు పంపించాడు. పంపించిన తర్వాత ఏంటబ్బా ఇది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటంటే అప్పుడు డైలాగ్స్, ఇప్పుడంటే ప్రాంప్టింగ్ ఉంది, ప్రాంప్టింగ్ లేదు కదా, డైరెక్ట్ డైలాగ్ చెప్పడమే. ఒక మంచి డైలాగు అద్భుతంగా చెప్పిండు, ఓకే అయిపోయింది. ఆ తర్వాత మరి ఆ సినిమా లోపల ఎన్ రామారావు గారు, కాంతారావు గారు, రాజనాల గారు చాలా గొప్ప గొప్ప నటీమణులు ఉన్నారు. అయినా కూడా టైటిల్ రోల్ శోభన్ బాబు గారికి వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందన్నమాట. అది ఆ సినిమా విడుదలయ్యి 60 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 60 సంవత్సరాలు అయిన సందర్భంగా విశాఖపట్నంలో జాగరపు తిమ్మూర్తులు గారు ఉన్నాడు, ఆయన ఒక మ్యాగజైన్ కూడా ప్రింట్ చేసి చాలా అద్భుతంగా దాని గురించి చెప్పిండు అన్నమాట. అందులో మీకు ఏమైనా సందర్భాలు గుర్తున్నాయా? మీరు అందులో చాలా అమ్మా. ఆయనకు నాకున్న అనుబంధం ఎలాంటి అనుబంధం అంటే అది ఏ జన్మలో. మా కోసం ఒక్కటి చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. ఒక్కటి కాదు, ఆయన ఫస్ట్ రోజు నన్ను అదే అడిగిండు, నేనంటే మీకు ఎందుకండి అభిమానం అని ఫస్ట్ రోజు అడిగిండు అనమాట. అప్పుడు నేను సరదాగా ఒక పాట పాడినాను. సార్ మీ గురించి నేను చెప్పాలి అంటే
ఒక వాక్యంలో చెప్పాలన్నా, ఒక పేజీలో చెప్పాలన్నా, ఒక పుస్తకంలో చెప్పాలన్నా, ఒక రోజు చెప్పాలన్నా, ఒక నెలలో చెప్పాలన్నా, ఒక సంవత్సరం చెప్పాలన్నా, జీవితం గురించి మీకు చెప్తా అని చెప్పి ఆయన జీవన జ్యోతి లోపల ఒక పాట ఉందన్నమాట. ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను అనే పాట ఒక లైన్ పాడి చెప్పినన్నమాట. ఆ రోజు నన్ను అంటే వాళ్ళ పిఏ ఎస్ఎన్ రావు గారు అని ఒక 5 నిమిషాలు మాట్లాడాలండి అని. కానీ ఆయన మేము 10 గంటలకు వెళ్తే 2 గంటల వరకల్లా మాట్లాడి నేను మా శ్రీమతి మా అమ్మాయి భోజనం పెట్టి పంపించిండాం. మరి మా జీఆర్ విధాతకి ఒక్కసారి ఆ పాట వినిపించండి సార్ మా కోసం. అదే ఇందాక వినిపించింది అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయమ్మా. అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఒక అద్భుతమైన విషయం చెప్పాలన్నమాట. అంటే ఈ ప్రపంచం లోపల ఎన్నో సినిమా రంగాలు ఉన్నాయి, ఎన్నో భాషల లోపల. మీరు హాలీవుడ్ లోపల తీసుకోండి, జేమ్స్ బాండ్ గారు, సీన్ కాన్రీ గారు, రోజర్ మూర్, తిమోతి డాల్టన్ ఉన్నాడు. ఆ తర్వాత జాకీ చైన్ అలాంటి నటీనటులు అన్నమాట. తర్వాత బ్రూస్లీ, తర్వాత హిందీ లోపల రాజ్ కపూర్ గారు, దేవానంద్ గారు, దిలీప్ కుమార్ గారు, రాజేష్ ఖన్నా గారు, తర్వాత ఇంకెవరు అమితాబ్ బచ్చన్ గారు. మీరు కన్నడకు వెళ్తే రాజ్ కుమార్ గారు, తమిళం లోపల ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్, తమిళం లోపల ప్రేమ్ నజీర్ గారు, తెలుగు లోపల ఇంకా గొప్ప నటులు ఉన్నారన్నమాట. కానీ ఇంతమందికి దక్కని గౌరవము శోభన్ బాబు గారికి దక్కింది. అదేంటంటే ఆయన స్వర్గస్థులై 17 సంవత్సరాలు అయినా కూడా వారికి శోభన్ బాబు గారి అభిమానులు ఎంత అభిమానులు అంటే సొంత డబ్బులతోటండి. జనవరి 14 శోభన్ బాబు గారి జయంతి, మార్చి 20 వారి వర్ధంతి. ఆ రోజు తమ సొంత డబ్బులతోటి అంటే ఎన్నో తెలుగు రాష్ట్రాల లోపల విగ్రహాలను పెట్టి సేవా కార్యక్రమాలను చేస్తున్న గొప్పవాళ్ళు. అందుకొరకే నేను ఏమంటే జై శోభన్ బాబు, జై శోభన్ బాబు గారి అభిమానులు ఉంటా. ఈ సందర్భంగా అంటే ఆంజనేయుని హృదయం లోపల శోభన్ బాబు గారు ఎలా ఉన్నారో ఆ విధంగా మా గుండె లోపల శోభన్ బాబు గారు అలా ఉన్నారు. గుండెలో నిల్పే మారుతి నిండుగాను రామదూతయై శ్రీరాము రమ్య గుడిని కోటి అభిమాన హృదయాల కోవెలందు దేవుడాయే శోభన్ బాబు దీర్ఘకీర్తి. స్థిరమగు భద్రభక్తి చిరంజీవిని చేయగ ఆంజనేయుడున్ కరమరుదైన మందిరము కట్టెను కొల్చెను గుండె కొండలో గిరి శిఖరాయమాన శుభకీర్తికి శోభన్ బాబుకున్ వసుంధర అభిమాని కోట్లు ముదితమ్ముగ కట్టిరి గుండెలో గుడిన్. ఆ ఆ ఆ బాబా మీ పాటకి అందుకే కావచ్చు సార్ శోభన్ బాబు గారు మంత్రముగ్ధులు అయిపోతారు. అంత బాగా పాడుతున్నారు. సూపర్ అండి, సూపర్. మరి శోభన్ బాబు గారు ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నారు, ఓకే, జనాల నుంచి ఇంత ప్రేమ సంపాదించుకున్నారు. ఆయనకి పద్మశ్రీ బిరుదు రాకపోవడానికి గల కారణం ఏంటి? చూడమ్మా, అంటే నేను పేర్లు చెప్పదలుచుకోదు. ఈ రోజు లోపల పద్మశ్రీ తోటి ఈ పైరవీలతోటి పద్మశ్రీలు, పద్మభూషణ్, పద్మవిభూషణ్లు వస్తున్నాయి. అయితే నాగయ్య గారు ఎంత గొప్ప నటుడమ్మా, ఘంటసాల గారు ఎంత గొప్ప నటుడు. మరి ఆయనకు నిజంగా భారతరత్న పిసిసిల గారికి రావాలి, ఎస్ జానకి గారికి రావాలి. అన్నిటికంటే భానుమతి గారమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలిని, ఆమెకు భారతరత్న రావాలి. అయితే శోభన్ బాబు గారికి మీరు అన్నది చాలా కరెక్టు. అంటే మన తెలుగు సినిమా లోపల కొందరున్నారు అంటే బేస్ వాయిస్ తోటి అన్ని పాత్రలు చేయదగ్గ, అంటే పౌరాణికాలు, జానపదాలు, చారిత్రాత్మకాలు, క్రైము, సాంఘికాలు అన్ని పాత్రలు నటించే వాళ్ళు కొందరున్నారు. ఎన్టీ రామారావు గారు, హర్నాథ్ గారు, రామకృష్ణ గారు, కాంతారావు గారు, శోభన్ బాబు గారు, తర్వాత ఈశ్వరంగారావు గారు. మరి ఈశ్వరంగారావు గారు విశ్వనాథ చక్రవర్తి, ఆయనకి ఏం బిరుదు ఇచ్చిండ్రమ్మా? ఇప్పుడు ఆ బిరుదు నాగయ్య గారు ఎంత గొప్ప నటుడు, ఆయన కూడా నిజంగా మహానుభావుడు ఆయన. అయితే ఈ సందర్భం నేను చాలా చక్కటి ప్రశ్న ఇచ్చినామమ్మా. శోభన్ బాబు గారికి ఆయన స్థితప్రజ్ఞుడు అన్నమాట. అంటే పేరు వచ్చినప్పుడు పొంగిపోవడము లేకపోతే కుంగిపోవడం ఆయనకి లేదన్నమాట. మీకు ఇంకో విషయం చెప్తే ఈ సందర్భంగా అందరూ హీరోలు వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోదు, ఓన్ బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీశారు. కానీ శోభన్ బాబు గారు, ఒక్క శోభన్ బాబు గారు వితౌట్ బ్యానర్ 100% సక్సెస్ సాధించిన మహానుభావుడు. అందుకొరకే ఆయన గురించి నేను ఒక బుక్ రాసిందమ్మా, స్థితప్రజ్ఞుడు అని. ఇది స్థితప్రజ్ఞుడు అని. ఇది 2023 లోపల రవీంద్ర భారతి లోపల వేలాది మంది శోభన్ బాబు గారి యొక్క అభిమానుల సమక్షం లోపల ఈ పుస్తకాన్ని వ్రాసి నేను ఆవిష్కరించాను. అమెరికా నుండి
చెన్నై, బెంగళూరు, తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది వచ్చిందన్నమాట. ఈ యొక్క పుస్తకాన్ని ఆ రోజు ఆవిష్కరించిన మరో విషయం ఏంటంటే, మీరు అన్నది చాలా కరెక్ట్ అమ్మా. నేను ఆయన అడిగిన, సార్ మీరు ఒక్కసారి హైదరాబాద్కు రండి, మీకు లాల్ బహదూర్ స్టేడియం లోపల లక్షలాది మంది ముందు మీకు రాజ్భవన్ నుండి ఏనుగు మీద ఊరేగించి మీకు సన్మానం చేస్తానంటే, అమ్మ ఆయన వద్దండి అన్నాడు. అయితే ఈయన రాడు అని చెప్పి నేను ఏం చేసినంటే, చెన్నైకి వెళ్ళి నాకు శ్రీవాణి గిరిజా సంగీత నాటకాల ఒక సంస్థ ఉంది, చాలా హేమాహేములకు నేను సన్మానం చేసిన అనమాట. ఇక ఆయనకు నట సింధు కౌస్తుభమణి, ఇక చూడమ్మా, నట సింధు కౌస్తుభమణి అని ఒక సన్మాన పత్రాన్ని రాసి మా శ్రీమతి చల్లగాలి శారద, మా అమ్మాయి చల్లగాలి హరిప్రియ వెళ్ళి చెన్నై లోపల కలిసి ఆయనకు సన్మాన పత్రం అందించి నట సింధు కౌస్తుభమణి అని ఒక బిరుదిచ్చాను. ఈ సందర్భం మీకు ఇంకో విషయం చెప్పాలి. అంటే నిజంగా కొన్ని విశ్వవిద్యాలయ వాళ్ళు ఒకవేళ డాక్టరేట్ శోభన్ బాబు గారు ఇస్తాం పరిశోధించండి అంటే మాత్రం ఇక్కడ మీకు ఒక పేరు చెప్పాలమ్మా. అంటే ఎంతోమంది ఉన్నారు. అందులోపల విశాఖపట్నానికి చెందిన జాగరపు త్రిమూర్తులు గారు జీవన జ్యోతి సినిమా విడుదలై 50 సంవత్సరాలు అయింది. అవునమ్మా, విశ్వనాథ్ గారి డైరెక్షన్ లోపల. అదేవిధంగా రాఘవేంద్రరావు గారికి బాపు సినిమాకు అంతకుముందు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేవాడు. బాబు సినిమాకు మొదటిసారి దర్శకునిగా అవకాశం ఇచ్చింది శోభన్ బాబు గారు. ఈ 2 సినిమాలు కూడా విడుదలయ్యి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ జాగరపు త్రిమూర్తులు గారు ఈ 2 మ్యాగజైన్లు తీసిండమ్మా. ఈ 2 మ్యాగజైన్లు తీసేయడమే కాకుండా గత 20 సంవత్సరాలుగా ఎన్నో ఎన్నో మ్యాగజైన్లు తమ స్వంత డబ్బులతోటి చేసిండనమాట. అదేవిధంగా విశాఖపట్నం గోపాలపట్నం నుండి నందవరపు సోములు గారు, రాజమండ్రి లోపల గోదావరి గట్టు దగ్గర పూడి వెంకట శ్రీనివాసరావు గారని, ఈయన 2009 లోపల శోభన్ బాబు గారి విగ్రహాన్ని అక్కడ పెట్టిండమ్మా. శోభన్ బాబు గారి కుటుంబ సభ్యులు ఎవరో 5 లక్షల రూపాయలు పంపించింది, ఆయన మళ్ళీ తిరిగి పంపించేసిండు అనమాట. అంటే శోభన్ బాబు గారి అభిమానులు ఇప్పటికి కూడా 17 సంవత్సరాల నుంచి స్వంత డబ్బులతోటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందన్నమాట. నేను కూడా ఈ స్థితప్రజ్ఞ పుస్తకానికి ఎన్నో లక్షల రూపాయలు నాకు ఖర్చు అయినాయి, కానీ మా అమ్మాయి హరిప్రియ సహకారంతో నేను ఈ కార్యక్రమం చేసిన. అది శోభన్ బాబు గారి యొక్క అభిమానం. అందుకొరకే ఏమంటే, ఈ ప్రపంచం లోపల శోభన్ బాబు గారు లాంటి హీరో లేడు, శోభన్ బాబు గారి అభిమానులు లాంటి అభిమానులు కూడా లేరు. అందుకొరకే జై శోభన్ బాబు, జై శోభన్ బాబు గారి అభిమానులు. వావ్ వావ్, గుడ్ గుడ్, చాలా బాగా చెప్పారండి. ఓకే, ఇందాక నుంచి మీరు చెప్తున్నారు అభిమానులు ఇలా సేవా కార్యక్రమాల వంటి చేస్తున్నారు, మరి శోభన్ బాబుకి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పారు. మరి కుటుంబ సభ్యులు కూడా ఎలా హెల్ప్ చేసేవారు, ఎలా ప్రోత్సాహం అనేది ఉండేది? లేదమ్మా, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎవరు కూడా ప్రోత్సాహము వాళ్ళు చెయ్యరు, అభిమానులు ఎవరు ఆశించరు అన్నమాట. ఇందాక నేను చెప్పిన కదా, పూడి వెంకట శ్రీనివాస గారికి రాజమండ్రి విగ్రహం పెట్టినప్పుడు 5 లక్షలు పంపిస్తే కూడా పంపించేసిండు. మేమందరం కూడా మా స్వంత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుంటాం తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఈ కార్యక్రమానికి రారమ్మా. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య తిరుపతి లోపల వీరప్రసాద్ గారని టీటీడీ లోపల ఏఈ అనమాట, ఆయన కూడా వీరాభిమాని. ఎంతోమంది వారు అమ్మా అభిమానుల పేర్లు అన్నీ కూడా మేము చెప్పలేము, నిజంగా చెప్తున్నా. కొన్ని లక్షల మంది వారు తిరుపతి లోపల శోభన్ బాబు గారి పేరు మీద ఒక విశ్రాంతి భవనాన్ని అభిమానుల గురించి నెలకొల్పిందనమాట. మేము ఎప్పుడైనా వెళ్తే అక్కడ మాకు ఉచితంగా మాకు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తారమ్మా శోభన్ బాబు గారి పేరు మీద. ఆయన జయంతికి, వర్ధంతికి చాలా కార్యక్రమాలు. ఇక శోభన్ బాబు గారికి నాకున్న అనుబంధం ఎటువంటిదంటే, నేను రంగస్థల నటుడమ్మా. కొన్ని వందల పాటలు, పద్యాలు, శ్లోకాలు వాడతాను. ఆయనకు నాకు ఏంటంటే ప్రతిరోజు కూడా నాకు 7:30కి ఫోన్ చేసేవాడు. ప్రతిరోజు నేను ఒక పాట పాడి వినిపించేవాడు. ఓకే, ఫస్ట్ మీరు శోభన్ బాబు దగ్గర లైక్ పాడతాను అని చెప్పారు, రంగస్థల నటుడు అని చెప్పారు. మరి శోభన్ బాబు గారిని మీరు ఫస్ట్ మీట్ అయినప్పుడు ఆయన దగ్గర మీరు పాట పాడిన ఏదైనా ఒక శ్లోకం మా గురించి పాడండి. ఇదేనమ్మా. నేను ఫస్ట్ రోజు నిజంగా వాళ్ళ పిఏ ఏం చెప్పినట్టే, నాకు ఎస్ఆర్ రావు గారు, సార్ చాలా బిజీగా ఉంటాడండి, మీరు ఓట్లు 5 నిమిషాలు కలవాలి అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాను. మా అమ్మాయి, మా శ్రీమతి కూర్చున్నాము, చెన్నై లోపల కూర్చున్నాము. నేనంటే ఎందుకండి మీకు అభిమానం, చాలా గంభీరంగా అడిగాడు. ఇది ఇందాక చెప్పినట్లు చెప్పిన, సార్ మీ గురించి అభిమానం గురించి చెప్పాలంటే నేను అంటే ఒక వాక్యంలో చెప్పాలన్నా, ఒక పేజీలో చెప్పాలన్నా, ఒక పుస్తకంలో చెప్పాలన్నా, ఒక రోజు చెప్పాలన్నా, ఒక నెల చెప్పాలన్నా, ఒక సంవత్సరం చెప్పాలన్నా, జీవితాంతం చెప్తాను సార్. మరి లవకుశ సినిమా లోపల మీరు శత్రుఘ్నుని పాత్ర వేసిండ్రు. శ్రీరామచంద్రుని చూసినప్పుడు లవకుశలో ఒక శ్లోకం పాడుతారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం
నిశాచర వినాశకరము నమామి. ఆ శ్లోకము అంటే శ్రీరాముని చూసి అనుభూతి చెంది లేకపోతే ఎలా పడతారో, నేను శోభన్ బాబు గారిని చూసి ఇందాక నేను పాడిన శ్లోకం పాడిన అదే శ్లోకం ఏంటంటే, ఆయన చూస్తున్న నిజంగా నాకు శోభన్ బాబు గారు అంటే ఎంత అభిమానం అంటే, శోభన్ బాబు నటాగ్రగణ్యం విశ్వ తెలుగు ప్రేక్షకానాం ప్రియం శ్యామాలాన్వయ దుగ్ధ సింధు శశినం గర్వైక దూరస్థితం స్వీయామోఘ సుకీర్తి జహ్ను తనయా సుస్నాపితాశాంతరము సౌందర్యైక నికేతనోత్తమతను వందే గుణాంభోనిధిం శోభన్ బాబు నటాగ్రగణ్యం విశ్వ తెలుగు ప్రేక్షకానాం ప్రియం. ఆయన ఒక్కసారి ఇదైపోయిందమ్మా. అప్పటి నుండి నాకు ఆయనకి ఇందాక ఒక మాట అన్నావు, మీ లోపల శోభన్ బాబు గారి యొక్క కళలు ఉన్నాయన్నావు, కరెక్ట్ అమ్మా. నాకు రోజు ఒక 10 మంది ఫోన్ చేస్తారమ్మా, సార్ మీతోటి మాట్లాడితే మాకు శోభన్ బాబు గారితో మాట్లాడటం అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తారమ్మా. ఎంతమంది గురించి నేను పేర్లు చెప్పాలి. హైదరాబాద్ నుంచి బత్తుల వరలక్ష్మణ్ ఉంది, తర్వాత ప్రేమలత అని ఉంది, తర్వాత గుంటి శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, తర్వాత విజయ్ కుమార్ గారు ఉన్నారు. చాలామంది అన్నమాట. వాళ్ళందరూ కూడా నాకు రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటారమ్మా. నిన్ననే త్యాగరాయగన్ సభ లోపల శోభన్ బాబు గారి యొక్క అభిమానుల అంతరంగాలని సూర్యనారాయణ శర్మ గారు ఇంకా వాళ్ళ స్నేహితులు ఒక పుస్తకాన్ని, మ్యాగజైన్ను ఆవిష్కరించారన్నమాట. ఇది నిరంతర ప్రక్రియ అమ్మా. అన్నారేంటి సార్ వీర అభిమాని అని? మీ మాటల్లో మీ పాటల్లో ఆయన మీదున్న ప్రేమ మీరు ఇలా వ్యక్తపరుస్తున్నారు. ఆయన అసలు చనిపోలేదండి. మీతోనూ మాతోనూ మన అందరిలోనూ ఆయన ఎప్పటికీ ఉన్నారు కూడా. అండ్ మరి నెక్స్ట్ మన శోభన్ బాబు గారు అభిమానుల్ని కలిసినప్పుడు ఆయన ఏం చెప్తారు అభిమానులకి? ఆయన ఒక మాట చెప్పేవాడమ్మా, మీరు చెన్నైకి ఇంత దూరం వస్తున్నారు. ఆయన ఇంకోటి ఏంటమ్మా, ఇక్కడ వచ్చేవాడు కదమ్మా ఆయన. అయితే చెన్నైకి మీరు ఇంత దూరం వస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎందుకు? మీరు ఏం చేయాలంటే మీ కుటుంబం గురించి, మీ భార్య, మీ పిల్లల అభివృద్ధి గురించి, వాళ్ళ గురించి ఆలోచించండి. మేము ఏదో డబ్బులు తీసుకున్నాము, మేము సినిమాలు నటించినాం కాబట్టి మా గురించి మీరు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దని ఒక మాట చెప్పేవాడు. ఇంకో మాట చెప్పేవాడు ఆయన, నేను అడిగిన ఆడవాళ్ళ వయసు అడిగితే కోపం వస్తుంది, అవునా? ఇప్పుడు నిన్ను అడిగినా కోపం వస్తుంది, తర్వాత మగవాళ్ళ సంపాదన అడిగితే కోపం వస్తుంది. ఆయన అప్పటికే చాలా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. మరి మీరు ఇన్ని డబ్బులు ఎలా సంపాదించారో అడిగాను. ఆయన ఒక మాట చెప్పిండమ్మా, అంటే ఆయన చూసి స్ఫూర్తి పొంది ఈరోజు చాలామంది నటినట్లు సంపాదించారు. జనాభా పెరుగుతుంది, భూమి పెరగదు, కాబట్టి మీరు భూమి మీద పెట్టుబడి పెట్టండి అన్నాడు. ఆయన చెప్పిండు. ఆయనకు 10,000 వచ్చినప్పుడు రెమ్యునరేషను, ల్యాండ్ మీద 8,000 పెట్టేవాడు. 1,00,000 వచ్చినప్పుడు 80,000, 10 లక్షలు వచ్చినప్పుడు 8 లక్షలు. ఆ విధంగా జైలు పక్షికి డబ్బులు వచ్చిన డబ్బులకు కూడా అన్ని ల్యాండ్ మీద పెట్టేవాడమ్మా. ఆ ల్యాండ్ అలా 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 పెరిగిపోయిందన్నమాట. అందుకొరకే ఘంటసాల గారు ఒక పాట పాడాడు, ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మ. అయితే నేను ప్రోగ్రామ్స్ మీలాగానే యాంకరింగ్ చేస్తుంటాను, నేను చెప్తాను అన్నమాట. శోభన్ బాబు గురించి చెప్పి, భూమేర అన్నిటికీ మూలం, ఆ భూమి విలువ తెలుసుకొనుట మానవ ధర్మం భూమేర. అయితే నేను 1970లో వచ్చినమ్మా. నిజంగా ఈ నాగోలు, దిల్సుకున్నవారు అంతా కూడా 10 రూపాయలు 20 రూపాయలు నేను తీసుకోలేదు. అప్పుడు శోభనవారు ఇంకా నాకు పరిచయం అంటే ఈరోజు కూడా నేను 100 కోట్లు సంపాదించేవాడిని. సరే, ఈ మధ్య నేను ప్లాట్స్ మీద పెట్టినా. అందుకొరకే ఆయన చెప్పేవాడు, మీ యొక్క డబ్బును భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదే అమ్మ. మరి శోభన్ బాబు గారు తెర ముందు ఎలా ఉంటారో మనకు తెలుసు, మరి తెర వెనకాల ఎలా ఉంటారు అనేది ఆయన అందం కానీ నటనలో కానీ ఆయనను చూస్తే మనకి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వస్తుంది సార్. మరి తెర వెనకాల ఎలా ఉండే అనుభవం గురించి ఒకసారి మాకు చెప్పండి. చాలా గొప్ప వ్యక్తి అమ్మ ఆయన. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే దానకనుడమ్మ. అయితే కుడి చేతితోడు చేసిన దానం ఎడమ చేతికి తెలియవద్దు, ఎడమ చేతితోడు చేసిన దానము కుడి చేతికి తెలియవద్దు అనే ఉద్దేశంతో ఎవరికి తను చేసింది ఎవరు కూడా చెప్పేవాడు కదనమాట. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పిండో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చూసిన. ఆయన ఒక వ్యక్తికి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అంటే 3 లక్షల రూపాయలు ఇవ్వడం నేను చూసిన అన్నమాట. అంత గొప్ప వ్యక్తి అమ్మ ఆయన. చాలా చాలా సౌమ్యుడు అన్నమాట. ఇంటికి వచ్చిన ఎంతోమందికి, సావిత్రి గారికి, రాజనాల గారికి ఆర్థికంగా ఎన్నో సహాయాలు చేసిండమ్మా. ఇది నాకు తెలిసిన విషయం అన్నమాట.
ఆయనతోటి గడపడం నా యొక్క అదృష్టం అన్నమాట అది. మరి తరాల నటీనటులు ఆయనను ఎలా ఆదర్శంగా తీసుకున్నారు? ఈ తరం నటినట్లు అంటారా? హ్మ్. ఇందాక చెప్పిన కదమ్మా, భూమి విషయం లోపల, డబ్బుల విషయం లోపల ఎగ్జాంపుల్ మురళీమోహన్ గారు కానివ్వండి, వాళ్ళకందరికి చెప్పేవాడు అనమాట. మురళీమోహన్ గారు ఎప్పుడు చెప్తాడు కదా, ఈ రోజు లోపల నేను ఇంత డబ్బులు సంపాదించినట్టు శోభన్ బాబు గారు ఇచ్చిన సలహా. అలా చాలామంది ఉన్నమాట, చాలామంది అనమాట. ఇప్పుడు దాన్ని చూసి నేను ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేసినప్పుడు కూడా ఈ విషయం శోభన్ బాబు గురించి చెప్పి ఈ విషయం చెప్తుంటాను అనమాట. నేను ఇది అందరూ ఆచరించాలి. మీరైనా కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే, ఇప్పుడు ఆ లలిత జ్యువెలర్స్ ఆయన గోల్డ్ కొనమంటాడు. సరే గోల్డ్ కొనండి, కానీ మీ డబ్బును ఏం చేస్తారంటే భూమి మీద పెట్టుబడి పెట్టండి. ఈరోజు మీరు ఒకవేళ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 2 సంవత్సరాల తర్వాత అది 10 లక్షలు అయిపోతుంది. ఈరోజు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తర్వాత ₹1,00,00,000 అవుతుంది అనమాట. అది మరి మా కోసం నేను ఒకటి అడుగుతాను. చెప్పండి. జయసుధ గారిది మరి శోభన్ బాబు గారిది ఒక్క పాట, మీకు నచ్చిన పాట ఒకటి పాడండి. జయసుధ గారిది, శోభన్ బాబు శోభన్ గారిది బాబు. చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. అవి మా గుండెలో జిఆర్ విధాత ఒక వారి కోసం. మాట ఉంది, గొంతు దాటి రానంటుంది, ఇలా చాలా పాటలు ఉన్నాయి అన్నమాట జయసుధ గారివి. ఒక జయసుధ గారి జయప్రద గారు ఉంది కదా, రాధా నీవలపే బృందావనం, చాలా పాటలు. తర్వాత ఇందాక నేను చెప్పాను విశ్వనాథ్ గారి యొక్క దర్శకత్వం లోపల శారద గారితో నటించాడు. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే, ఎలాంటి పాటలమ్మా, చాలా అద్భుతమైన పాట. తర్వాత విశ్వనాథ్ గారు నటించింది, విశ్వనాథ్ గారు దర్శకత్వం లోపల చెల్లికాపురం ఉల్ప, చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా, అడుగులందు కలహంసలాడగా, నడుములో తరంగమ్ములూదగా, వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా, ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ, నీ కులుకును గని నా పలుకు విరియ, నీ నటనను గని నవ కవిత వెలయగా, ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ. జీవనజ్యోతి సినిమా విడుదలై 50 సంవత్సరాలు అయిందమ్మా. ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను, సద్దుమడిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ, తెల్ల చీర తెస్తే మల్లె పూలు ఇస్తే, ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను, సిని ఓ సిని ఓ సన్నజాజుల సిని, ఓ వన్నెగాజుల సిని, తురుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఆపేస్తుంది, ఉరిమురిమి చూశావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది. ఎన్ని పాటలమ్మా ఆయన పాటలు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ప్రతిరోజు నేను పాడేవాడిని, కుశలమా మీకు కుశలమే నా. అందుకొరకే నేనంటే ఆయనకు అభిమానం. అంటే ఆయన అభిమానుల లోపల ఎంతమంది ఆయనతోటి ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు నాకు తెలియదు. కానీ చివరిగా బాధాకరమైన విషయం ఏంటంటే అమ్మా, ఆయన కూడా తప్పు అని నేను అనను, ఏమరిపాటు. ఇప్పుడు మీకు కారు ఉందమ్మా, సంవత్సరానికి ఒకరోజు కనీసం 6 నెలలకు ఒకసారి మీరు సర్వీసింగ్ చేయిస్తారు కదా. చేస్తాం. అయితే ఆయన అల్లుడు డాక్టర్ అవును. శరత్ కుమార్ గారు. తర్వాత ఈ మధ్యనే సురక్షిత్ అని వాళ్ళ మనవడు గిన్నీస్ బుక్లో ఎంటర్ అవుతుంది ఆయన పేరు. ఒక 10,000 మైక్రోస్కోప్ సర్జరీ చేసినమాట. ఈ మధ్య చెన్నై లోపల ఒక ఆమెకు కడుపు లోపల 5 కిలోల కణితి ఉంటే ఆపరేషన్ చేసిండు సురక్షిత్ అని. ఆ అబ్బాయి అంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే ఏంటంటే, ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు మేము కూడా అందరికీ చెప్తున్నాను నేను, మనం సంవత్సరానికి ఒకసారి బాడీ చెకప్ చేయించుకోవాలి. ఆయన ఏమనేవాడు అంటే, నేను యోగా చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా అని చెప్పి నన్ను హాస్పిటల్ చేస్తారా, చెక్ చేయొద్దు అనేవాడు. ఆయన కనుక ఒకవేళ సంవత్సరానికి బాడీ చెకప్ అలాంటి చేసుకుంటే ఇంకో 30 సంవత్సరాలు ఖచ్చితంగా బతికేవాడు ఆయన. ఇది అందరూ కూడా పాటించాలి, ప్రతి ఒక్కరు కూడా. మనకు స్కూటర్ ఉంటుంది అమ్మా, 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయిస్తాము. ఈ మధ్య 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అంటే మనం బాడీని కొంచెం యోగా చేయాలి, వాకింగ్ చేయాలి, నవ్వుకుంటూ మాట్లాడాలి, సంతోషంగా ఉండాలి, నైతిక విలువలు పాటించాలి. ఉమ్మడి కుటుంబంతో అందరూ ఈ మధ్య నైతిక విలువలు నశించిపోయినాయి అమ్మా. ఆ విధంగా కాకుండా మనం అందరితో కూడా కలిసిమెలిసి నవ్వుకుంటూ ఉండాలి.
అవును. మరి 'శోభన్ బాబు' గారి గురించి అంటే సినిమాల గురించి మీ ముందు ఎలా ఉంటారు అనేది అంతా మనకు తెలిసింది ఇప్పుడు. మరి వాళ్ళ కుటుంబం ఏంటి? వాళ్ళ పిల్లలు శాంతకుమారి గారితో వివాహం, పిల్లల గురించి ఆయన జీవితంలో ఏమి ప్రాధాన్యత ఉంది? ఆయన ఒకటమ్మా, నేను చెప్పాను కదా! నేను బుక్ రాసిన స్థితప్రజ్ఞుడు అందుకొరకే. ఇప్పుడు వేరే హీరోలు నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. అంటే పక్క వాళ్ళని డ్యామేజ్ చేయాలి, మేము పేరు సంపాదించుకొని పాపం 20 గంటలు కష్టపడేవాడు. కానీ ఒక్క శోభన్ బాబు గారు వితౌట్ బ్యానర్ 100% సక్సెస్ సాధించి సాయంకాలం 6 అవుతూనే షూటింగ్ చేసేవాడు కాదు. ఒక నిర్మాత అడిగినట్ట, "అరే నువ్వు ఎన్ రామారావు, నాగేశ్వరరావు అనుకుంటున్నావా? నువ్వేంది 6 గంటలకు వెళ్ళిపోతావు" అంటే, నేను 6 గంటలకు మాత్రం నన్ను ఎవరు ఏమనుకున్నా సరే నా కుటుంబం నాకు ముఖ్యం అని చెప్పి 6 గంటల తర్వాత కుటుంబ సభ్యులతో నడిపేవాడు. మరొక విషయం ఏంటంటే, శాంతకుమారి గారు చాలా గొప్ప, ఆమె పతివ్రత మా తల్లి. ఆమె వాళ్ళ యొక్క గురువు యొక్క బిడ్డ అని అంటారనమాట. ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని అంటారు. తర్వాత వాళ్ళ కొడుకు, పిల్లలు వాళ్ళందరూ అన్నమాట కుటుంబ సభ్యులతోటి, మనవాళ్ళతోటి రిమైనింగ్ జీవితాన్ని బాగా గడిపేవాడు అనమాట. ఇదమ్మా సంగతి. మరి భౌతిక శాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత చట్టంలో డిగ్రీ చేయడం ఆయన నటన జీవితంపై ఎలా ప్రభావం చూపింది? అయితే యాక్చువల్‌గా ఆయన లాయర్ కావాలని అనుకున్నాడమ్మా ఫస్టు. నాకు తెలుసనమాట ఈ విషయము. అయితే వచ్చిండు. ఇందులోపల సినిమా చెప్తే కదా, రామారావు గారు, నాగేశ్వరరావు గారిని ఇన్‌స్పైర్ అయిపోయి నేను కూడా హీరో కావాలనుకోని పాపం చాలా కష్టపడ్డాడు. స్టూడియోలో తిరగడం. అయితే ఆయన వాళ్ళ శ్రీమతి ఒక 2 రోజులైతే ఇగ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అవకాశం దొరకలేవు, వెళ్ళిపోదాం అనుకున్నాడు. అయితే వాళ్ళ శ్రీమతి శాంతకుమారి గారు బాగా ప్రోత్సహించి, అంటే ప్రతి పురుషుని విజయానికి ఒక స్త్రీ ఉంటదంట చూడండి. శాంతకుమారి గారి యొక్క ప్రోత్సాహంతోటి కొన్ని రోజులు ఉండి, తర్వాత వీరాభిమన్యు, తర్వాత మనుషుల మారాలకి, జీవన జ్యోతి, మళ్ళీ ఆ తర్వాత ఇక స్టార్డమ్ తోటి వెనక్కి తిరిగి చూడకుండా అగ్రనటుడిగా భాసిల్లిండు. ఒక సందర్భం లోపల అగ్రనటుల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో శోభన్ బాబు గారు. మరి ఆయనకు లభించిన ఫిల్మ్‌ఫేర్, నంది వంటి పురస్కారాల గురించి ఒక్కసారి వివరించండి సార్. చాలా వచ్చినాయి. లెక్కకి మించిన అవార్డ్స్ వచ్చినాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అయితే చాలా వచ్చినాయి అన్నమాట. అంటే తెలుగు లోపల ఏ హీరోకు రాని అవార్డ్స్, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. నంది అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి అన్నమాట. శారద, జీవన జ్యోతి ఇలాంటి చాలా సినిమాలు వచ్చినాయి అన్నమాట ఆయన. ఎన్ని అవార్డ్స్ వచ్చినా కూడా ఆయన స్థితప్రజ్ఞుడమ్మా. అయితే ఆయన ఏంటంటే, అభిమానుల లోపల మమేకమై తెలుగు రాష్ట్రాల లోపల కనుక తిరిగితే ఒక 30 సంవత్సరాలు బ్రతికేవాడు. అది మా దురదృష్టం. ఆయన లేకపోవడం, మా మధ్య లేకపోవడం. అందరి దురదృష్టం సార్. నిజం. చాలా గొప్ప వ్యక్తి అమ్మా. ఆయన గురించి చెప్పాలంటే మీరు ఇక ఈ 1 అవర్ అది కాదు. నేను నిజంగా చెప్తున్నా, ఆయనతోటి చెప్పినట్లే ఒక నాన్ స్టాప్‌గా రాత్రి 12 గంటలకు మీరు లేపినా కూడా చివరికి బాధాకరమైన విషయం ఏంటంటే, 2008 మార్చి 20 నాడు నేను దిల్సుఖ్‌నగర్‌లోకి నడుచుకుంటూ వెళ్తున్నా. విశాఖపట్నం నుంచి జాగ్రత్త త్రిమూర్తులు గారు అని చెప్పి ఆయన్ని నాకు ఫోన్ చేసిండనమాట. ఫోన్ చేసి అన్నగారు పోయారని చెప్పాడు. 9 అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. అదేంటి అంటే, అన్నగారు అంటే ఎన్ రామారావు అనుకుంటా కదా మనం. ఎన్ రామారావు గారు ఎప్పుడో పోయారు కదా అంటే, లేదు మా నాన్నగారు శోభన్ బాబు గారు. నేను స్పృహ పడిపోయిందమ్మా. నన్ను మా ఇంటికి తీసుకుపోయిండు. తీసుకుపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది. అంతకు ముందు రోజే ఆయన ప్రతిరోజు నాతో మాట్లాడేవాడు. ఆ రోజు మల్లెపూ సినిమా వస్తుందన్నమాట. నేను ప్రతిరోజు ఒక్కొక్క సినిమా వస్తే ఒక్కొక్క పాట పాడాడు. ముగ్గురు మనగాళ్ళు వస్తే, ఆనాటి కవిళ్ళు ఈనాటి వేవిళ్ళు, కొయ్యారి ఒత్తిళ్ళు పొన్నారి పొత్తిళ్ళు, ముచ్చటగా అడిగేవు ముంత మావిళ్ళు పాడేవాడిని. ఈ విధంగా ఆ రోజు బాగా జ్ఞాపకం ఉంది నాకు. మార్చి 19, 2020 మల్లెపూ సినిమా వస్తుంది. అది పాడి వినిపించిందాము. మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసి తిని, అది విషమని నేడే తెలిసినది. ఆ రోజు లాస్ట్ ఆయనతో అన్న డైలాగు, ఏంటి నువ్వు హైదరాబాద్ లోపల అన్ని టీవీ ఛానల్స్ మీద దాదాగిరి చేసి నా సినిమాలు వేపిస్తున్నావు అన్నాడు. లేదు సార్, ఏ ఛానల్ అయినా కూడా మీ సినిమా వేస్తేనే ఆ ఛానల్కు గుర్తింపు అని మాట. అది లాస్ట్ అమ్మా. అది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. మరి ఒక చివరి క్వశ్చన్ సార్. చెప్పండి. ఆయన చివరి రోజుల్లో జీవితం అనేది ఎలా సాగింది? అసలు బయటికి వచ్చేవారా? అభిమానులను కలిసేవారా? రిలీజ్‌లకు కానీ, మన సక్సెస్‌ఫుల్ మీట్స్ కానీ వచ్చేవారా అసలు? చాలా కరెక్ట్ ప్రశ్న వేసినావమ్మా. అది కూడా మాకు బాధ. ఆయన ఏంటంటే, నేను నా యొక్క ఇప్పుడు ఆయన మీరు చూస్తున్నారు కదా, కొందరు హీరోలు 80+ కూడా సినిమాలు యాక్ట్. ఒక అగ్ర హీరో ఏమన్నా తెలుసా, నేను చనిపోయేటప్పుడు కూడా సెట్ మీదనే యాక్షన్ చేసుకుంటే చనిపోవాలన్నాడు. కానీ ఈయన, నేను ప్రేక్షకుల హృదయాల లోపల ఒక హీరోలాగా అందంగా అందాల హీరోలాగా ఉన్నా. నేను అదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో
ఆయన చెన్నై లోపల ఆ ఇంటికే పరిమితం అయిపోయిండమ్మా. అది చాలా బాధాకరమైన విషయము. అయితే అభిమానులతో బాగా కలిసేవాడు, మాకు భోజనాలు పెట్టేవాడు, మాతో ఫోటోలు దిగేవాడు, చాలా బాగుండేవాడు అన్నమాట. అయితే అదొక్కటే, ప్రతి మనిషి కూడా బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం ఇవన్నీ తప్పవు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, ఎంతోమంది మా ముందల ప్రొడ్యూసర్స్ వచ్చి అన్నమయ్య సినిమా లోపల రాఘవేంద్రరావు గారు అన్నమయ్య లోపల వెంకటేశ్వరుని పాత్ర ఏమంటే కూడా వేయలేదు. తర్వాత యమగోర అడవిరాముడు సినిమా కూడా ఆయనదే, వేయలేదు ఆయన. నేను రిటైర్ అయిపోయినా, ఇంతే, ఇక తర్వాత వద్దు, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, ఆ విధంగా ఒక దీనికి వెళ్ళిపోయిండమ్మ ఆయన. ఇప్పుడు ఎన్నో మంది బ్లైండ్ చెక్ పెట్టి మీరు ఎంతైనా రాసుకోండి సార్, మీరు మా సినిమాలో ఒక పాత్ర అయినట్టు లేదండి, అయిపోయింది. నేను నియర్లీ 60 వరకు వచ్చేసిన చాలు, కొత్త జనరేషన్ అవకాశం ఇవ్వాలి. తర్వాత అభిమానులను ఎప్పుడు కూడా తన యొక్క స్వార్థానికి ఉపయోగించుకోలేదమ్మా శోభన్ బాబు గారు. మీకు తెలుసు కదా, వేరే హీరోలు చాలామంది అభిమానులను స్వార్థానికి ఉపయోగించుకున్నారు, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. కానీ ఈయన మాత్రం మాకు మంచి మాటలు చెప్పేవాడు. మీరు ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మరి ప్రేమ ఉంటే మాట్లాడండి చాలే, అంతేగాని అదన్నమాట గొప్ప, అంత గొప్పవి. మరి చివరిగా ఆయన మీతోనే ఉన్నారు, అసలు ఇక లేరు అనే మాట అయితే ఎప్పటికీ ఎవరు అనలేరు సార్. అంత ధైర్యం ఎవరు చేయరు, మనతోనే ఉన్నారు. ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు అనుకోండి, ఆయనకు లాస్ట్ ఒక మాట ఎప్పుడు నేను చెప్పాలనుకోవాలి, నేను చెప్పాలనుకుంటున్నాను అనే మాట ఒకటి మిగిలిపోయి ఉంటే అది ఇప్పుడు మాతో షేర్ చేసుకోండి సార్. అబ్బా, కరెక్ట్గా అడిగినావు అమ్మా. ప్రతి మనిషి కూడా ఒక 6th సెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే భవిష్యత్తులో ఏ పని జరుగుతుందో తెలుస్తుంది. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తా. పంచపాండవుల తండ్రి పాండురాజు ఆయన చనిపోయేటప్పుడు ఒక విషయం చెప్తారనమాట. నాయనా, మీకు నేను రాజ్యాలు ఇవ్వలేదు, ధనకనక వస్తు వాహనాలు ఇవ్వలేదు, మీకు ఒక విషయం చెప్తా, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని కొంచెం తినండి, మీరు తింటే మీకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట. అది 6th సెన్స్ అన్నమాట. సరే, 6 నడిచి వాళ్ళని తినని అది వేరే విషయము. అయితే నాకు కూడా కొంచెం 6th సెన్స్. వీళ్ళందరూ చెప్తున్నారు కదా, నేను మార్చి లోపల ఆయనకు ఫోన్ చేసిన. అయితే ఆయన కాళ్ళు పట్టుకొని నేను బాడీ చెకప్ చేపిస్తామని చెప్పి ఎంతోమంది చెప్తే కూడా వినేవాడు కాదంట. నేను మార్చి సార్ నేను వస్తాను సార్ అంటే, లేదు చల్లగాలి గారు, మీరు ఏప్రిల్లో రండి, మార్చి లోపల నాకు ఐటీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నాడు. అదే చాలా బాధాకరమైన విషయం అమ్మ. నేను కనుక ఒకవేళ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని అయినా సరే ఆ బాడీ చెకప్ చేయించి ఆయన అంటే ఇంకా కొంచెం జీవించడానికి, ఆరోగ్యం ఉండడానికి నేను అంటే నా యొక్క పాత్ర చేసేవాడినేమో అనుకునేవాడిని. అది ఒకటి చాలా బాధాకరమైన తీరని కోరిక అన్నమాట. అయినా కూడా ఇప్పుడు మా హృదయం లోపల, మళ్ళీ ఇందాక చెప్పిన చూడు, ఆంజనేయుని హృదయంలో శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఉన్నాడో మా అభిమానులందరి హృదయం లోపల శోభన్ బాబు గారు ఉన్నారు. ఆయన ఎప్పటికీ మీతోనే ఉంటారు సార్. ఖచ్చితంగా అభిమాని వట్టిగా అవ్వలేదు సార్ మీరు. ఇన్ని పాటలు పాడుతుంటే ఇన్ని మాటలలో ఆయన రూపమే కనిపిస్తోంది. ధన్యవాదాలు. మీరు మాట్లాడుతుంటే కూడా ఆయనే ప్రత్యక్షంగా ఉన్నారా అనేది మాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు, జిఆర్ విధాత న్యూస్ కి కేటాయించినందుకు చాలా సంతోషం. ఆయన జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా మాకు ప్రత్యక్షంగా చూపించారు. మీ మాటల్లో మాకు అది కనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా జిఆర్ విధాత న్యూస్ ఛానల్కు నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఏంటంటే ఏదో స్వార్థం కొరకు ఏదో చేస్తుంటారు, కానీ ఈ ఛానల్ సమాజంలో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజెప్పుతూ వారధిగా ఉంటూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఆర్ విధాత న్యూస్. ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా జిఆర్ విధాత న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.